రైట్ మాణిక్యాలరావు గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. హరిప్రసాద్ మాట్లాడింది ఇందాక నరేంద్ర శివదత్త మన రంగా గారి నరేంద్ర 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 వంగవీటి నరేంద్ర గారు తర్వాత దాన్ని కొనసాగి చిన్నపిల్లలకు కూడా రంగా గారిని ఎవరు చంపారో చిన్నపిల్లలకు కూడా ఎట్లా తెలిసిందంటే వాస్తవానికి నేను చిన్నప్పుడు జరిగిన సంఘటన అది. ఆ రాజకీయాలు వీళ్ళు ఎట్లా బురద లేరో తెలుసు. ఈ రోజు మీరు అడగండి, చిన్నపిల్లల దాకా అవసరం లేదు, సొంత చెల్లెల్ని అడగండి ఎవరు చంపారో చెప్తారు. వివేక గారిని ఎవరి ప్రభుత్వంలో జరిగింది? ఇప్పుడు సిబిఐ మళ్ళీ డిస్కషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మీకు పాయింట్ మీరు మాట్లాడతారు, మీకు పాయింట్ లాస్ట్ మీకు అవకాశం ఇస్తారు. వెంకటరెడ్డి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు మీకు అవకాశం ఇస్తారు లాస్ట్ పాయింట్ ప్లీజ్. మాణిక్యాలరావు గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మీరు కంక్లూడ్ చేయండి. వివేకానంద రెడ్డి గారు హత్య, చెల్లిని వదిలేశాడు. ఇది మొత్తాన్ని కూడా చేసుకుంటూ వస్తా ఉన్నారు. లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎప్పుడో గతంలో మీరు ఏమేమి చేశారో ఎట్లా చేశారో తర్వాత మాట్లాడదాం. లైవ్ లో సొంత కూతురు చంపబడ్డ వ్యక్తి యొక్క కూతురు చంపుతుంది, మా నాయన్ని 16 రోజులు చెప్పారు, వాళ్ళు కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి అని చెబుతుంది. దాని గురించి మాట్లాడండి. సిబిఐ ఎంక్వైరీలో ఉంటే సిబిఐ ఎంక్వైరీలో ఉన్నప్పుడు సిబిఐ ఎవరి చేతిలో ఉంది? మిస్టర్ మాణిక్యాలరావు గారు ఎవరి చేతిలో ఉంది సిబిఐ? అంటే మోడీ గారిని మేనేజ్ చేస్తున్నాం మేము మోడీ గారిని మేనేజ్ చేస్తున్నాం. వెంకటరెడ్డి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. ఎక్కడికి వెళ్ళారో పాయింట్ అయిపోయింది కదా మాణిక్యాలరావు గారు. లేదంటే ఈ దఫా రాజకీయ వెంకటరెడ్డి వన్ సెకండ్ సబ్జెక్ట్ ఏంటి సార్? వీళ్ళు ఏ డిబేట్ కి వచ్చినా ఈ 3 లైన్లు పెట్టుకొని వస్తారు సార్. అన్నిటికీ సమాధానం చెప్పాలి. డిబేట్ లేదు వచ్చినా ఏ పాయింట్ వచ్చినా డిబేట్ మీకు అనుకూలంగా అన్ని. వెంకటరెడ్డి గారు విచారణ ఎందుకు తేల్చలా? మిస్టర్ అనంత మాణిక్యాలరావు సిబిఐలో ఉంది, తెలియపని తెలుసుకో. ఎక్కడ ఎంక్వైరీలో ఉందో తెలియదు, ఓరకు ఆపడానికి పెట్టుకొని వస్తారు. కంక్లూజన్కి వెళ్దాం. టైం ఎక్స్టెండ్ అయిపోతాము. ప్రిపేర్ అయ్యండి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. పర్సనల్ కమెంట్స్ వద్దు వెంకటరెడ్డి గారు. పర్సనల్ కమెంట్స్ వద్దు. పర్సనల్ కమెంట్స్ వద్దు. పర్సనల్ కమెంట్స్ వద్దు. పర్సనల్ కమెంట్స్ వద్దు. పర్సనల్ కమెంట్స్ యాక్సెప్ట్ చేయను. పర్సనల్ కమెంట్స్ యాక్సెప్ట్ చేయను. పర్సనల్ కమెంట్స్ యాక్సెప్ట్ చేయను ఎట్టి పరిస్థితుల్లో. ఫైనల్ పాయింట్ రాజశేఖర్ గారు. పర్సనల్ కమెంట్స్ వద్దు. రాజశేఖర్ గారు ఫైనల్ పాయింట్ చెప్పండి మీరు. రాజశేఖర్ గారు మీరు కంక్లూజన్ ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ చెప్పండి. ఫైనల్ పాయింట్ రైట్ ఫైనల్ పాయింట్ రాజశేఖర్ గారు. ఇద్దరు ప్లీజ్ ఆగాలి. మాణిక్యాలరావు వెంకటరెడ్డి గారు పర్సనల్ కమెంట్స్ పర్సనల్ కమెంట్స్ ఫైనల్ అవుద్దు. ఆ పర్సనల్ కమెంట్ అసలు వద్దే అవుతుంది. పర్సనల్ కమెంట్స్ క్లోజ్ చేస్తున్నాను. నేను క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ. రాజశేఖర్ గారు మీరు ఒక లాస్ట్ పాయింట్ చెప్పండి ప్లీజ్. లాస్ట్ పాయింట్ రాజశేఖర్ గారు లాస్ట్ పాయింట్. శివదత్త గారు టైం ఎక్స్టెండ్ అయిపోయినాము. రాజశేఖర్ గారు లాస్ట్ పాయింట్. రాజశేఖర్ గారు లాస్ట్ పాయింట్. రాజశేఖర్ గారు లాస్ట్ పాయింట్ ప్లీజ్.